మార్కాపురం నియోజకవర్గంలో బాపట్ల జిల్లా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు ఏపీ ఎటానమస్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో నివాసానికి చేరుకుని పూలమాలలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ నాడు ముప్పలనేని శేషగిరిరావు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ముప్పలనేని శ్రీనివాసరావు కూడా రాష్ట్ర అటానమస్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. విగ్రహానికి అందరం కూడా ముందుకెళ్లాలనే కోరికతోటి మీటింగ్ చేశాం. ఆ వరవడిలోనే ఇవాళ మరి రెండో మీటింగ్ జరుపుకోవటం అంటే చాలా సంతోషకరంగా ఉంది. అటానమస్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం గురించి రెండు మాటలు చెప్తాను. మరి ఆంధ్ర రాష్ట్రంలో 200 కట్టిపోయిన ఇంజనీరింగ్ కాలేజ్ నాతోనే నేను మంచి సంకల్పంతోనే నేను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా గౌరవ సభ్యులందరూ సహకారంతో నిలవడం జరిగింది. ఒకసారి కూడా అట్లాగే జరిగింది. దానికి సహకరించిన మా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నిన్న జరిగినటువంటి అటానమస్ కాలేజ్ ఏపీ స్టేట్ మీటింగ్లో ఆయన రాష్ట్ర కేజీ టు పీజీ కాబట్టి కేజీ టు పిహెచ్డి లెవెల్ తీసుకురాగలిగారు. దాన్ని ముందు మంచి అభివృద్ధి పదాన్ని తీసుకెళ్ళాలి, దాన్ని యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్ళాలి తప్పనండి. కానీ మీరందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఆలోచించి చెప్తానన్నాను. ఆలోచించేది లేదు, చెప్పేది లేదు, మేము మాత్రం ప్రపోజ్ చేస్తున్నాము. మీరు మాత్రం ఉండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. అందువల్ల ఒక నూతన వరవడిని తీసుకురావాలి, ఈ అసోసియేషన్ స్ట్రెంథన్ చేయాలి. గత 4 రోజుల్లో జరిపినటువంటి రెండో మీటింగ్ అంటే ఈ స్థల మహత్యం ఏదో తెలియదు కానీ నాకు మీరందరూ కూడా